మామిడికాయ పచ్చడి తిని తిని బోర్ కొట్టిందా? సమ్మర్లో మామిడికాయ పచ్చడి పెట్టాలని రూల్ ఏమైనా ఉందా ఏంటి? అందుకే మేము ఏం చేస్తున్నామంటే ఇవాళ గోంగూర నిల్వ పచ్చడి ఎట్లా ప్రిపేర్ చేసుకోవాలో మీకు చూపిస్తే, అది కూడా మా తాత స్టైల్లో చాలా సింపుల్గా చెప్పిండు. ఇంకా గోంగూర పచ్చడి అంటే చాలా వీడియోస్ చూసినా కానీ గంటలు ప్రాసెస్ అది, కానీ ఇది 20 minutesలో అయిపోతుంది. వాష్ చేసుకొని వాటర్ లేకుండా ఉండాలి. వాటర్ ఉంటే ఇంకా ఈ తేమతోనే ఇప్పుడు ఏమవుతుందంటే ఇంకా బూజు పట్టేస్తుంది. అందుకే వాటర్ లేకుండా ఉండాలి మొత్తం. మా డాడీ ఇట్లా క్లాత్ పెట్టిండు వాటర్ అబ్జార్బ్ చేసుకోవడానికి. గాలి తగిలేటట్టు ఇట్లా పెట్టేస్తే తొందరగా డ్రై అయిపోతుంది. ఇది డ్రై అయ్యేలోగా ఇప్పుడు మనం నెక్స్ట్ ప్రాసెస్ ఏంటో చూద్దాం. మా తాత లొల్లి ఇగ్నోర్ చేయండి. ఈ అమ్మ కుట్టి ఇక్కడిక్కడనే తిరుగుతుంది, తిట్టించుకుంటుంది. ఎందుకు తిట్టించుకుంటుందో అర్థం కాదు. ఇది పోరా నువ్వు అటు మా మంచి పసుపు ఏడుంది? పసుపులో కూడా మంచి పసుపు చెడ్డ పసుపు. మంచి పసుపే ఏడ దాచి పెట్టిందో. మంచి పసుపు అంటే ఇంట్లో దంచిన పసుపు, చెడ్డ పసుపు అంటే షాప్లో కొన్న పసుపు. పసుపు ఫ్రిడ్జ్లో దాచిపెట్టారు ఫ్రెండ్స్. మా తాతకు తెలిస్తే ఇప్పుడు తిట్టరా అని తిట్లానే తిడతాడు. ఇది 1 kg 250 ml ఆయిల్. ఇప్పుడు కేజీ గోంగూరతోని ఇప్పుడు ప్రాసెస్ ఇదంతా. ఫస్ట్ ఆయిల్ పోసుకొని ఎండబెట్టుకోవాలి. ఇంత మందంగా ఉందా ఈ గిన్నె? ఇంత మంటున్న కింద అదైతే లేదు. వేసే డాడీ. ఎండుమిర్చి ఎంత? పావు కేజీ అంత. 100 grams దొరికిందా? తాత నెక్స్ట్ ఏంటి? తక్కువ చేయమంట తక్కువ కాళేగి నెక్స్ట్ మెంతులు. నెక్స్ట్ పచ్చిమిర్చి తీసుకురా. నల్ల బొగ్గు అవి పేలుతాయి. వాటర్ ఉన్నాయా చూసుకోవడానికి. నెంబర్ లేదా మీ దగ్గర? ఉప్పు లేదు కదా, ఉప్పు తేవాలా? పులిహోర వాసన వస్తుంది.
చూడు మగ రా ఎన్ని తుమ్ములు ఎన్ని దగ్గులు ఆపుకుంటూ చేస్తున్నాం ఈ ప్రాసెస్. ఏ నొప్పి అవుతుంది ఇక కూరదు వద్దా? కొద్దిగా ఇది కూర ఎక్కువ అవుతుంది బరాబర్ సగా సమానం ఉందా సమానం రే దీంట్లోనే నింపు రావాలా? ఇప్పుడు ఇది వాటర్ అద్దమ్మా ఇంత క్లీన్ ఈ వాటర్ ఇప్పుడు దాని మూత మీద పెట్టాలంట, దమ్ ఇవ్వాలి కొంచెం, అంటే బరువు పెడితే లోపల అంతా మగ్గుతుంది అంట. ఇంకా తక్కువనే అవుతుంది కాదు, ఇంకా తక్కువ. మూత పెట్టు. డైరెక్ట్ గా డైరెక్ట్ ఇదే అదే దాంతో కాలేదు నీళ్లు బాయిల్ కావాలి. ఇగో ఇది మగ్గే లోపు వాటర్ ఇట్లా మసలాలా బాగానే అవుతున్నాయి, కింద పడ్డ ఏరుకొచ్చింది డాడీ. అయితే ఇది మగ్గే లోపు ఇది వాటర్ ఇట్లా ఉడకాలా, మసలాలా వాటర్ అయిపోయింది ఫుల్. అయితే ఒకసారి కలపాలంట. ఇది అయ్యేలోగా మనం ఏం చేద్దామంటే ఇక్కడ అల్లనేరేడు అవుతుంది. రామమ్మ అల్లనేరేడు అవుతుందా? దానుదా కాళ్ళ జామున్ ఏం కాదు డాడీ. ఇప్పుడు అది కదిలిస్తే అన్నీ టకటకా పడతాయి. ఇప్పుడు ఎడబడుతున్నాయి, ఒకటి పడతలేదు. పడతాయి పడతాయి పండు పడతాయి, పడుతున్నాయి పడుతున్నాయి పడుతుంది. అగో ఒకటి రెండు పడ్డాయి. కాయ పూటేనేరా, లాస్ట్ టైం ఇట్లే చేసినాం. ఇగో మంచిగా పడ్డది, ఇగో చూడు. ఇగో అబ్బా 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 పగిలిందిరా, ఒకటి పగిలింది. కానీ ఇంకా 2-3 తెంపు. మస్తు కాయలు అవుతున్నాయి కానీ ఇంకా పండలే, ఇవి టైం పడుతుందేమో. ఈ ఇయర్ కొంచెం లేట్ అయింది కానీ లాస్ట్ ఇయర్ సమ్మర్ అయితే మస్తు ఎంజాయ్ చేసినాం ఈ కాయలతోని. ఇప్పుడైతే మస్తు అవుతున్నాయి, ఇంకా ఒకటి పండు ఇంకా రాలుతాయి. ఊరోళ్ళందరూ తెంపుకోపోతూ ఉంటారు. ఇప్పుడు ఇక నేను వీడియో పెడితే ఇంకేం చేస్తారో ఏమో. అమ్మమ్మ ఇక చెప్పు కట్టాలి దీనికి. మస్తు కాయలు అవుతున్నాయి. నేను ఒక 1 వీక్ బ్యాకే అడిగినా నేను. అయితే కొన్ని అల్లనేరేడు 2-3 అయితే రాలినాయి అంతే. కానీ అవి ఎక్కువ ఉప్పితే ఏమవుతుందంటే ఇంకా పచ్చివి కూడా కాయలు కూడా కింద పడిపోతున్నాయి. అందుకే ఇంకా నా ఫేస్ ఇగ్నోర్ చేసేసేయండి. డాడీ వాష్ చేసేసి తినేద్దాం. ఊర్లో ఉన్నప్పుడు ఊరి తిండి ఆస్వాదించాలి. ఎవరెవరో వచ్చారు బయట వాళ్ళు కూడా. ప్రయోగం చేస్తున్నామంట మేము. కానీ చూస్తే నాకు ఎట్లా స్మెల్ ఇదంతా ఎట్లా అంటే, మనము వినాయక చవితి అప్పుడు బాజీ కూర వండుతాం చూడు, తుమ్మి కూర ఆ స్మెల్లే వస్తుంది ఇది. కానీ ఇది గోంగూర సేమ్. ఇంకా మెత్తగా కావాలేమో డాడీ. మెత్త కావాలి, ఉప్పు చూస్తున్నా, టేస్ట్ చూస్తున్నా. మళ్ళీ తర్వాత ఉప్పు కలవాలి. అది ఎట్లా బల్లీలు పాగినాయి దాని మీద. కానీ ఆకుల అంటే ఆకుకూర ఇప్పుడు మనం ఎక్కువనే ఉప్పు ఉంటుంది కదా, మళ్ళీ అది పెట్టేసాలా.
ఉప్పు చూసి ఉప్పు ఇది టేస్ట్ అయ్యి మరి. సపా ఉందా? గోంగూర పులుపు అవుతుంది, ఉప్పు అయితే పడుతుందా? పట్టాలంటే కొడుతుంది, కొద్దిగా వేస్తే మంచిగా కొద్దిగా పులుపు ఎక్కువ తగ్గుతుంది. పులుపు అయితే తగ్గుతుంది. మనం ఇంకా కారం వేయొద్దా ఇక ఇలా? కారం లేదు ఇక. అంతే ఇక ఎండుమిర్చి పచ్చిమిర్చి అంతే. అంతే అంతే కారం జబర్దస్త్ కారం వచ్చింది. వాటర్ కొడితే వేస్ట్ ఇక. कमरे काय बाधा చేయలే पण సాదే మస్తు స్వీట్ ఉంది. ఇటు ఇంకా దిగుతలేడు. హెల్త్కి డయాబెటిక్ పేషెంట్స్కి అయితే మంచిది. డయాబెటిక్ పేషెంట్స్ అనొద్దు, డయాబెటిక్ ఉన్న వాళ్ళు ఇది తింటే పరిగడుపున తింటే షుగర్ లెవెల్ కంట్రోల్ అవుతుందంట. సిటీలో ఎక్కడైనా దొరికినా సరే సిటీలో ఉన్నవాళ్ళు కొన్ని తింటూ ఉండండి. మస్తు టేస్టీ ఉంది. ఉన్నావారా? అడిగా జేబులు నింపుకుంటుండు. ఎన్ని జేబులు నింపుకుంటాడో ఏమో. మెల్లగా దిగేసాయి ఇక చాలు. ఓ నా చేతులు సరిపోవురా. ఓ పండు తినేసే పండ వేసుకొని కూడా. ఇవి కూడా ఆడే అవును కదండి, మంచిగా అయినాయి కదా. అవును. అమ్మమ్మనే పెంచింది ఈ చెట్టు, కానీ అమ్మమ్మనే పెంచుతుంది కూడా. తెలియదు అయితే నేను మనం కంకరకి పోతున్నాం. షుగర్ తినే డయాబెటిక్ వాళ్ళకి మంచిది, షుగర్ లెవెల్ కంట్రోల్ అవుతుంది. నీళ్ళ చాయ్ మస్తు స్వీట్ ఉంది. అయిపోయింది. గోంగూర పచ్చడి, నిలవ పచ్చడి. అదే కూడా రైట్. ఫైనల్గా గోంగూర నిలవ పచ్చడి అయితే రెడీ. ఇప్పుడు టేస్ట్ చేస్తున్నాం అన్నంతో. రొట్టెతో అయితే తెలియదు కదా, నాకు ఫస్ట్ అన్నం. అంటే అన్నంలో బాగుంది. అన్నంతో మునాదులు రాదేలు కాహేదు ఫస్ట్ ఒక ముద్ద పక్కన పెట్టద్దు. బాగుంది. మంచిగా అన్నంలో అయితే మంచిగా కలుస్తుంది. కొంచెం కారం తగులుతుంది డాడీ. కారం తొలగాలి, రేపు తగ్గుతుంది. ఇప్పుడే చేసింది, రేపు పడి కొద్దిగా కారం తగ్గుతుంది. నెయ్యి వేసుకోవాలి. ఇందాక అల్లనేరేడు పండు తిన్నాం కదా, అందుకే టేస్ట్ తెలుస్తుంది. కారం ఏం లేదు. కానీ బాగుంది.